చక్రవర్తి. డాక్టర్ చక్రవర్తి సినిమాలో ఒక పాట. ఎవరో జ్వాలలు రగిలించారు, వేరెవరో దానికి బలి అయినారు. ఎవరో జ్వాలలు రగిలించారు, వేరెవరో దానికి బలి అయినారు అనే పాట సాహిత్య సంగీత విశ్లేషణ చేయడానికి నాకున్న పరిధిలో మాత్రం ప్రయత్నం చేస్తాను. నాకు ఏమైనా సూచనలు ఉంటే చెప్పండి, మార్చుకుంటాను. ఈ వీడియో పూర్తిగా చూడండి. మీకు నచ్చితే ఒక లైక్ ఇచ్చి సబ్స్క్రైబ్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, మాకు సపోర్ట్ ఇవ్వండి. డాక్టర్ చక్రవర్తి సినిమా గురించి 4 మాటలు. 1964 స్వర్ణయుగంలో ఆదుర్తి సుబ్బారావు గారి దర్శకత్వంలో విడుదలైన ఈ చిత్రాన్ని అన్నపూర్ణ సంస్థ నిర్మించింది. భిన్నమైన కథ, మహోజ్వలమైనటువంటి అంశాలతో నిర్మించినటువంటి చిత్రం ఆ రోజుల్లో బ్లాక్ బస్టర్గా నిలిచిందనమాట. ఆంధ్ర ప్రభుత్వంచే స్థాపించబడిన నంది అవార్డు గెలుచుకుంది. స్థాపించబడడం అంటే అప్పుడే కొంచెం ముందుగా అప్పుడే స్టార్ట్ అయింది నంది అవార్డులు. విడుదలైన అన్ని థియేటర్లలో కూడా ఈ సినిమా దిగ్విజయంగా నడిచింది. ఈ చిత్రంలో ఈ చిత్రంతో భారతదేశంలో ఎంతోమంది డాక్టర్లు కావాలని, వారు చదువుకోవాలని అనేటటువంటి విషయానికి ప్రేరణ అయ్యిందని ఈ సినిమా అప్పుడు చెప్పారు. ఇక ఎవరో జ్వాలలు రగిలించారు అనే సందేశం, సూపర్ హిట్ సందేశం ఇచ్చినటువంటి వారు సాహితీ కోవిదులు ఆచార్య ఆత్రేయ ఈ పాటను రాశారు. ఆ రోజుల్లో రచయితలంతా నాటకాలు రాసి ఇండస్ట్రీలోకి వచ్చిన వారే. అంటే నాటకాలు ఎక్కువగా రాసి ఆ అనుభవంతో సినిమాల్లోకి వచ్చారు. అయితే పదాల మీద వారికి మంచి పట్టు ఉందన్నమాట. ఆ పట్టు వల్లే వారు అద్భుతమైనటువంటి పాటలు రాయగలిగారు. ఈనాడు నూతన రచయితలు అందరూ కూడా మహాకవులు రచనలు చదివి వారి స్ఫూర్తితో ముందుకెళ్తున్న వారే. ఆత్రేయ మనిషి మనసుకు, అందులో భావోద్వేగాలకు సంబంధించిన రచయిత. అందుకే ఆయన్ని మనసుకు విన్నారు. ఆయన రాసే పదాలు తేలిగ్గానే ఉంటాయి, కానీ గుండె లోతుల్లో ఎన్నో మధుర భావాలు వెలికి తీస్తూ ఉంటాయి. ఆచార్య ఆత్రేయ ఎన్నో మధురమైన సాహితీ సౌరభాలు మనకు అందించారు. ఇక ఈ పాటను స్క్రీన్ మీద అభినయించిన వారు దాదాసాహెబ్ అవార్డు గ్రహీత, నట సామ్రాట్, లెజెండ్ డాక్టర్ అక్కినేని నాగేశ్వరరావు గారు నటించారనమాట. ఆయన నటన ఎంత అద్భుతంగా ఉందంటే ఈ సినిమాలో మళ్ళీ మళ్ళీ చూడాలనిపించే విధంగా ఆయన అభినయం ఉంది. విషాద గీతాల్లో నటించడం ఆయనకు ఆయనే సాటి, వేరెవరూ రాలేరు పోటీ. అందుకే అక్కినేని వారిని ట్రాజెడీ కింగ్ అన్నారనమాట. ఇక పాట పాడిన వారు అమర గాయకులు ఘంటసాల వారు పాడారు. అద్భుతంగా పాడారు ఈ పాటని. ఆ తర్వాత ఇంకొక విషయం ఏంటంటే, ముఖ్యమైన విషయం సంగీతం విషయానికి వస్తే స్వర సామ్రాట్ ఎస్ రాజేశ్వరరావు గారు పాటను మహోన్నతమైన బాణీలు కట్టారు. ఆయనకు చిన్నతనం నుంచే అనేక రాగాలపై పట్టు ఉంది. ఆ విషయం మనం చాలాసార్లు చెప్పుకున్నాం. సాలూరి వారు ప్రతి పాటకు ఒక నేపథ్యం ఉంటుంది. ట్యూన్స్పై స్టడీ చేసి ఏ విధమైన ఇన్స్ట్రుమెంట్స్ విషయంలో ఆయన శ్రద్ధ తీసుకుంటారు. ఆయన ఎప్పుడైనా సరే ఆయన చేసే సంగీతానికి టోటల్గా ఒక పాటను ఎలా పల్లకి ఎక్కించాలి అని ఆయన ఆలోచిస్తూ ఉంటారు. ఆ విషయం అందరికీ తెలిసింది. ఈ పాటకు ఆయన ఎంచుకున్న రాగం కీరవాణి రాగంలో అద్భుతంగా ఈ పాటను ఆయన ఎంచుకున్నారు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ ఇచ్చి సబ్స్క్రైబ్ చేయండి. ఈ డాక్టర్ చక్రవర్తి సినిమా గురించి చాలా చెప్పాలంటే చాలా ఉంది, కానీ అంతా చెప్పాలంటే సమయాభావం కుదరదు. ఇప్పటికే అందరూ కూడా ఎక్కువ పెద్దది అవుతుంది అంటున్నారు. నమస్తే, సెలవు.